ప్రెజ్లాట్ మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి ఒక్కరు కూడా ఈ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ దినం దేవుని యొక్క వాగ్దానంలో ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో పలికిన 3వ మాటను మనం ధ్యానిస్తున్నాం. ధ్యానించుచున్న ఈ మాటలు ప్రతి ఒక్కరూ వీక్షించి వినాలని ప్రభువు పేరిట మనవి చేసుకుంటూ వాక్యంలోకి మనం వెళ్ళబోతున్నాం. వెళ్తున్నటువంటి వాక్యాన్ని పరిశీలిద్దాం. అది యోహాను శుభవార్త 19వ అధ్యాయము 26వ లేఖనాన్ని మనం చదువుకుందాం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఈ వాక్యమునకు ముఖ్యంగా దేనిని సాదృశ్యంగా చూపిస్తుంది అని మనం అనుకుంటున్నాము? ఒక్కసారి ఆలోచించాలి. ఆప్యాయతలకు, అనురాగమునకు ప్రతీకగా ఈ వాక్యము చూపిస్తుంది. ఎంత ఆప్యాయత తల్లి అంటే! చూడండి, 30 సంవత్సరములు కుటుంబమును కట్టినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు తల్లితో కలిసి తన తమ్ములను, చెల్లెలను వారి యొక్క బాగు కోసము 30 సంవత్సరములు కుటుంబమును కట్టినటువంటి ప్రభువైన యేసుక్రీస్తును మనం చూస్తాం. మరి అట్టి తల్లి మీద ఎంత ఆప్యాయతను కురిపిస్తున్నాడో ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. సిలువ మరణ యాగము పొందుచుండగా సిలువలో మరణించుచున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు తన నోటన 7 మాటలను పలికిన ఆ 7 మాటలలో సారాంశాన్ని మనము అనుదినము మరి చూస్తూ ఉన్నా ఏనాడు కూడా అట్టి ఆప్యాయతలు మన కుటుంబ వ్యవస్థలో కనిపించడం లేదు. తల్లిదండ్రుల మీద ప్రేమ లేదు, తల్లి మీద ఆప్యాయత లేదు, అనురాగం లేదు, మమకారం లేదు. ప్రేమ లేని జీవితాలు ఈ లోకంలో జీవిస్తున్న సర్వమానవాళితో ప్రభువులు వారు మాట్లాడుతూ ఉన్నాడు. సర్వమానవాళితో మాట్లాడుతున్నాడు. అమ్మా, ఆయన సిలువను మోయిచూ పలికినటువంటి మాటలు కూడా మనం వినగలం. అమ్మలారా, మీరు నా కోసం ఏడవకండి, మీకోసము మీ బిడ్డల కోసం ఏడవండి అన్నాడు. అవును, అంటే ముందుగానే ప్రభువైన యేసుక్రీస్తు గుర్తెరిగినటువంటి తన మనసులో మాటను బయట పెట్టాడు. మీరు నా కోసం అయితే ఇప్పుడు ఏడుస్తున్నారు, కానీ మీరు ఒకనాడు మీ బిడ్డలు చేసే ప్రవర్తనను బట్టి, మీ బిడ్డలు విడిచివేయడంను బట్టి మీరు ఒకనాడు ఏడవాల్సిన స్థితులు వస్తాయి. అందుకు నా కోసం ఏడవద్దు, మీకోసము మీ పిల్లల కోసం ఏడవమని ఆనాడే ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువను మోస్తూ చెప్పినటువంటి మాటలు మరి ఎంతమందికి జ్ఞాపకం ఉన్నాయి? మరి ఇలా తల్లి మీద మమకారమును, ఆప్యాయతను, అనురాగమును ఎంతమంది చూపిస్తూ ఉన్నారు? కన్నా తల్లిని తీసుకెళ్ళి అనాథ శరణాలయాల్లో, వృద్ధాశ్రమాల్లో వదిలేస్తున్నటువంటి బిడ్డలు ఎంతమంది? అలాగే రోడ్డున విడిచేస్తున్నటువంటి బిడ్డలు ఎంతమంది లేరు ఈ లోకంలో? ఇట్టి వారు ఏ దినమైనా సరే ఈ మాటలను ఒక్కసారైనా సరే జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతగానో తను ప్రేమించినటువంటి తన శిష్యుడు యోహాను గారిని చూపిస్తూ చెప్పినటువంటి మాట, ఎంతగానో తను ప్రేమించినటువంటి తన శిష్యుడిని చూసి, ఇదిగో నీ తల్లిని, ఆనాడు తన తల్లిని తన శిష్యునికి హ్యాండ్ ఓవర్ చేశాడు. ఇదిగో నీ కుమారుడు ఈనాటి నుండి అని తల్లికి మరి యోహానును పరిచయం చేశాడు. మరి నీవు నేను మనం కూడా పరిచయం చేస్తున్నాం. ఎక్కడో తెలుసా? మన తల్లిని తీసుకెళ్ళి అనాథ శరణాలయాల్లో, వృద్ధాశ్రమాలలో పరిచయం చేస్తున్నాం. ఎలా? నెలకి ఎంత ఇస్తామో, లేదంటే అంత ఇస్తామో అని, లేదంటే తనకు వస్తున్న పెన్షన్తో సరిపెట్టుకోమను. మరి అలా వృద్ధాశ్రమాలలో వదిలేసి వస్తున్నటువంటి
బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని ఈ వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దైవ జనాంగమా, స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నటువంటి మాటే. చూడండి, 21వ అధ్యాయము యోహాను శుభవార్తలోని 7వ లేఖనాన్ని కూడా మనం ఒక్కసారి పరిశీలించినట్లయితే అక్కడ యోహాను గారి యొక్క ప్రత్యేకత కూడా మనకు కనిపిస్తూ ఉంది. 7వ లేఖనం 21వ అధ్యాయము 7వ లేఖనము యోహాను గారి యొక్క ప్రత్యేకత మనకు కనిపించబోతుంది ఇక్కడ. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రములో దుమికెను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. పేతురుకు తెలుసు, ఆ దుడుకు పేతురుకు తెలుసు, ఒకనాడు నీళ్ల మీద నడిచి వస్తానని అవిశ్వాసముతో జారిపోయి పడిపోతున్నటువంటి ఆ యొక్క పేతురును చేయి పట్టి లేవనెత్తి అల్ప విశ్వాసి అన్నటువంటి మాటలు కూడా పేతురుకు గుర్తొచ్చాయి. యేసు రొమ్మున ఆనుకున్నటువంటి ఆ శిష్యుడు మరి ఈ దినమున యోహానుగా కనిపిస్తూ ఉన్నాడు. మరి ఇట్టి యోహాను గారికి తన శిష్యునికి తన తల్లిని అప్పగించాడు. యోహాను గారు చెప్పేదాకా కూడా మరి పేతురు గారికి తెలియదు. అప్పటికే మరణించి తిరిగి లేచినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు. మరి చూడండి, మరి సముద్రంలో మరి ఓడను విడిచి దూకేశాడు. ఎలాగైనా నా ప్రభువు నన్ను కాపాడుతాడనే ఆ యొక్క బలమైనటువంటి ఆకాంక్ష. నా ప్రభువు నన్ను కాపాడుతాడు, దేవుడు నన్ను కాపాడుతాడు. సర్వ సృష్టికర్త, సర్వమును ఎరిగిన ఆయనకి మన సంగతులు తెలియవా? నువ్వేమిటో నిన్న తెలుసు ఆయనకి, నీకు ఈ దినం తెలుసు, ఈ సమయం వరకు. రేపేమిటో నీకు తెలియదు, కానీ నీ తండ్రి అయిన పరలోకపు తండ్రి ప్రభువైన యేసుక్రీస్తుకి తెలుసు. ఆ తరువాత రోజు ఏమిటో కూడా ఆయనకు తెలుసు, నీకు తెలియదు. ఈ క్షణం వరకే, ఈ గడియ వరకే నీకు తెలుసు. అలాంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ దినమున సర్వలోక ప్రజల యొక్క మనోగతం ముందుగానే గుర్తెరిగినటువంటి ఆ దేవుడే ఆప్యాయతలను గురించి ఈ దినమున మనతో పంచుకుంటున్నాడు. మరి మనం ఎంత ఆప్యాయత చూపిస్తున్నాం మన తల్లి మీద, మనం ఎంత ఆప్యాయత కనపరుస్తున్నాం మన కుటుంబ సభ్యుల మీద. 30 సంవత్సరములు తన తల్లితో కలిసి వెట్టి చాకిరి తన కుటుంబమును కట్టడానికి చేసినటువంటి పనులు, దైవ మానవుడై ఉండి ఈ లోకానికి వచ్చి తన యొక్క బాధ్యతను విడవలేదు. తన బాధ్యతను విడిచిపెట్టి వెళ్ళిపోలా. వీళ్ళందరినీ నేను సాకాలా అని అనుకోలేదు. కష్టపడ్డాడు. 30 సంవత్సరాల వరకు తన కుటుంబాన్ని కట్టాడు తల్లితో కలిసి. అట్టి తల్లి మీద ఆప్యాయతను ఎంత గొప్పగా కుమ్మరిస్తున్నాడో చూడండి. తన ఒడిలో పరిశుద్ధాత్మ దేవుడుగా తన కడుపును పుట్టినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ తల్లిని మర్చిపోలేదు, మరియమ్మ గారిని మర్చిపోలా, ఆ ఒడిలో పెరిగినటువంటి ఆప్యాయతను మర్చిపోలా, ఆ తల్లి యొక్క ప్రేమను మర్చిపోలా, తల్లి తనను చూసినటువంటి విధానమును గూర్చి మర్చిపోలా. ఆయన నిజముగా దేవుడని, పరిశుద్ధాత్మ దేవుడని తెలిసి అయినా కూడా ఒడిలోకి ఎత్తుకొని లాలించిన ఆ పాత జ్ఞాపకాలు ప్రభువుకి ఇంకనూ కళ్ళల్లో మెదులుతూనే ఉన్నాయి. అట్టి మెదులుతున్న అట్టి ఆప్యాయతను తల్లి మీద కనపరుస్తూ ఉన్నాడే. ఏనాడైనా ఈ లోకంలో మనం తల్లిని ఈ రీతిగా ప్రేమించామా? ఈ రీతిగా ఏ దినమైనా సరే అనురాగముతో, ఆప్యాయతతో, మమకారముతో ఆ తల్లిని ఎప్పుడైనా సరే హక్కును చేర్చుకున్నామా? ఎదిగిన మరుక్షణం, యవ్వనము వచ్చిన మరుక్షణమే తల్లి ఏంటో, తండ్రి ఏమిటో అస్సలు కూడా పట్టించుకొని యవ్వనస్తులతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. విడిచిపెట్టేస్తున్నారు రోడ్డున. అంతేకాదు, అనరాని మాటలతో చేత్కరించుకుంటూ ఉన్నారు. అనరాని మాటలతో చేత్కరించుకుంటున్నారు. ప్రయోజకులైన మరుక్షణం, పెళ్ళిళ్ళైన మరుక్షణం
వివాహంలో జరిగినటువంటి మరుక్షణం, బిడ్డలు కలిగిన మరుక్షణమే తల్లిదండ్రులను తీసుకెళ్ళి వృద్ధాశ్రమాలలో వదిలేస్తున్నటువంటి బిడ్డలకు స్పష్టంగా దేవుడు తన ఆప్యాయతను ఏ రీతిగా తన తల్లికి పంచాడో, ఈ లోకంలో సర్వ మానవాళి ఎలా విడిచిపెడతాదో అని కూడా, సియోను కుమార్తెలారా, యెరూషలేము స్త్రీలారా, మహిళలారా, మీరు నా కోసం ఏడవకండి, మీకోసము మీ పిల్లల కోసం ఏడవమన్నాడు. ఆ రోజే ఏడవమన్నాడు. ఇప్పుడు ఏడుస్తూ ఉన్నామా? ఏడుస్తూనే ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మాట వినే బిడ్డలు ఎంతమంది ఈ లోకంలో ఉన్నారు. మాట కొరకు కట్టుబడి తల్లిదండ్రులను ప్రేమించే బిడ్డలు ఎంత మాత్రం ఈ లోకంలో కనిపిస్తున్నారు అనే దాన్ని కూడా మనం ఆత్మ పరిశీలన చేసుకున్నట్లయితే ఒక్కసారి ప్రతి ఒక్క బిడ్డకు కనివిప్పు కలగాలి. ఈ వాక్యం ఆప్యాయతలకు సాదృశ్యమైనటువంటి ప్రభు యొక్క ప్రేమను మనం చూస్తున్నాం ఇక్కడ. అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని యోహాను గారికి తన తల్లిని అప్పగించాడే, అందులో ఉన్న గొప్ప ఆప్యాయత, గొప్ప మమకారం, గొప్ప తల్లి అంటే గొప్ప ప్రేమ, గౌరవం. అందుకే తల్లిని మించిన దైవం లేదని అనేక మంది అంటాం, కానీ మాట చెప్తున్నామా కానీ మాట ప్రకారం జీవించేవాడు ఎవ్వడు లేడు ఈ లోకంలో. కనుక ఈ మూడవ మాటలో ఉన్నటువంటి సారాంశాన్ని గ్రహించి ఇకనైనా సరే మన ఆప్యాయతలను కుటుంబం పరంగా, తల్లిదండ్రుల పరంగా, ప్రాముఖ్యంగా తల్లి పరంగా మనము ఇక మీదటైనా మనస్సు పెట్టి ఆప్యాయతలకు సాదృశ్యంగా ఈ లోకంలో ప్రభువుకు మాదిరికరంగా జీవిస్తాము అనుకుంటే అందరం కూడా తలలో ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీవిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన నా తండ్రి, నీ ఘనమైన నామమునకు కృతజ్ఞతలు, స్తుతి స్తోత్రములు ప్రభువా. తండ్రి, ఈనాటి వరకు మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి ఈ ఉదయకాలమును చూడడానికి నువ్వు చూపిన అపారమైన కృప కొరకై ఎనలేని కృతజ్ఞతలు చెల్లించుకుంటూ తండ్రి, ఇదిగోనైనా నీవు సిలువలో పలికినటువంటి మూడవ మాట ప్రభా, ఇట్టి మాటను ధ్యానించడానికి, ఈ మాటలో ఉన్నటువంటి ఆప్యాయతను, అనురాగమును ప్రభా మాకు చవి చూపిస్తూ ఉన్నావు. ఈ లోకంలో ఈ రీతిగా ఆప్యాయతలు తల్లి మీద కురిపించే బిడ్డలు ఎంతమంది ఉన్నారు, మరి ఎంతమంది ఏడుస్తారో అని ఆనాడే నువ్వు తెలియజేస్తున్నావు ప్రభా. నా కోసం ఏడవద్దు, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అని ఆనాడు మీరు చెప్పినటువంటి ఆ మాటలు ఇంకనూ మా హృదయములలోనైనా కదులాడుతూ ఉన్నాయి ప్రభా. ఈ లోకంలో మేము కఠిన హృదయంలోగా కాకుండా తల్లి పక్షంగా ఆప్యాయతలను కుమ్మరించే విధంగా, కుటుంబం పరంగా ప్రేమ ఆప్యాయతలు కలిగి జీవించే విధముగా నీవు మహాకృప వీక్షించున్న ప్రతి ఒక్కరి మీద కుమ్మరించమని బ్రతిమలాడుకుంటూ, ఇదిగోనైనా ఈ ఉదయకాల సమయమున నన్ను నేనుగా అతి మిక్కిలిగా తగ్గించుకుని ప్రభా, మీ మాటకు, నీ నామమునకు కట్టుబడి చేయుచున్న ఈ ప్రార్థన విన్నపములను నీవు ఆలకించి ప్రభా, మీ చిత్తము వీక్షించున్న ప్రతి ఒక్కరి పక్షంగాను నా పక్షంగాను జరిగించి ఘనత, మహిమ, ప్రభావములు నీవు పొందుకోమని నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకొని క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.